నార్మల్‌గా ఫ్యాక్టోరియల్ అంటే ఏం చేస్తాం మనం? ఫర్ ఎగ్జాంపుల్ 1, 2 ఫ్యాక్టోరియల్ అన్నాం అనుకో. ఎలా మల్టిప్లై 1 చేస్తాం? ఇంటూ 2 1 ఇంటూ 2 చేస్తాం. 3 ఫ్యాక్టోరియల్ అంటే? 1 ఇంటూ 2 ఇంటూ 3. అంటే ఏం చేస్తాం ప్రతిసారి వచ్చిన వాల్యూకి మల్టిప్లై చేస్తాం కదా! చేద్దాం. అంతే కదా! అంతే. సో, ఇప్పుడు లూప్ అనేది ఎలా ఎళ్తది? ఫార్వర్డింగ్ డైరెక్షన్ ఎళ్తదా? లేకపోతే బ్యాక్వర్డ్ డైరెక్షన్ వస్తదా? ఫార్వర్డ్ డైరెక్షన్. ఫార్వర్డ్. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతది లూపు? 1 నుంచి స్టార్ట్ 1 నుంచి. 1 నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడైతే నేనేం చేస్తాను అంటే ఒకటి ఎఫ్ అని ఒక ఫ్యాక్ట్ అనే వేరియబుల్ తీసుకుంటా. లేకపోతే ఫ్యాక్టోరియల్ రిజల్ట్ అని ఏదో ఒక వేరియబుల్ తీసుకుంటా. ఎఫ్ అనే వేరియబుల్ తీసుకుంటా. నేను దాంట్లో 1ని స్టోర్ చేస్తాను. ఎందుకు 1 అంటే నేను 0ని స్టోర్ చేయకూడదు. 0తో ఎనీథింగ్ మల్టిప్లై చేస్తే 0. సో అందుకు వేరియబుల్ 1తో స్టార్ట్ చేస్తాను. వేరియబుల్‌లో వాల్యూ ఇనిషియలైజ్ చేసింది 1తో. చేశాక ఇప్పుడు నువ్వు ఫర్ లూప్ తీసుకుంటే ఫర్ లూప్ తీసుకో, వైల్ లూప్ తీసుకుంటే వైల్ లూప్ తీసుకోండి. ఇప్పుడు నేనేం చేస్తాను 1 దగ్గర నుంచి స్టార్ట్ అవుతాను. ఓకే. i = 1 దగ్గర నుంచి స్టార్ట్ అవుతాను. అండ్ లెస్ దెన్ ఎందుకంటే 5 కూడా ఇంక్లూడ్ అవ్వాలి కదా! ఇంక్లూడ్ అవ్వాలి అంటే లెస్ దెన్ ఈక్వల్ టు n. ఎందుకంటే ఇక్కడ వాల్యూ n ఇచ్చాడు కాబట్టి ఇంటూ i ప్లస్ ప్లస్ చేసుకుంటాను. ఇప్పుడు ఏం చేస్తాను అంటే ప్రతిసారి లూప్‌లోకి వెళ్ళినప్పుడు ఈ ఫర్ లూప్‌లోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తాను fకి f స్టార్ కాంపౌండ్ అసైన్మెంట్ f స్టార్ ఈక్వల్స్ టు i. దీని మీనింగ్ ఏంటి అంటే f ఈక్వల్ టు i. f ఈక్వల్స్ టు f ఇంటూ f ఇంటూ i. ఓకే. లాస్ట్‌కి ఏం చేస్తాను అంటే ఇక్కడ ఏం చేసాడు ఇక్కడ ఏముందో చూడండి. ఇక్కడ ఏముంది ఫంక్షన్ ఇంట్. అంటే మనం రిటర్న్ చేయాల్సిన వాల్యూ ఇంట్ కదా! సో నేను అందుకే ఈ ఎఫ్‌ను కూడా ఇంట్ అనే వేరియబుల్ తీసుకుంటా. ఇంట్ అనే డేటా టైప్ తీసుకుంటా. లాస్ట్‌లో రిటర్న్ రాస్తాను. రిటర్న్ f. రిటర్న్ అన్నది ఎందుకు అంటే మనం వాల్యూ మనకు వచ్చిన అవుట్‌పుట్‌ని పాస్ చేయడం. ఓకే. అక్కడ వాళ్ళు ఏ డేటా టైప్ ఇస్తే రిటర్న్ మనం ఆ టైప్ ఆఫ్ వాల్యూని రిటర్న్ చేయాలి. ఇప్పుడు ఇటరేట్ చేస్తా చూడండి. ఫస్ట్ i = 1. ఓకే. ఇప్పుడు ఇక్కడికి వచ్చాము. ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి కదా! ఎందుకంటే 1 అన్నది లెస్ దాన్ 5 కదా! లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు. ఇది ట్రూ కాబట్టి ఇప్పుడు fలో ఆల్రెడీ ఎంత ఉంది? ఆల్రెడీ 1 ఉంది. 1 ఇంటూ 1 ఈక్వల్స్ టు 1. 1. ఈ 1 అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తాం కదా! సో ఇప్పుడు ఏమవుతుంది i వాల్యూ 2. i = 2 అన్నది లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 కదా! ఇప్పుడు లోపలికి వెళ్ళాలి కదా! లోపల ఏముంది ఒక లైనే ఉంది కదా fలో ఎంత ఉంది అంత ముందర వాల్యూ 1. ఇప్పుడు i వాల్యూ ఎంత? 2. రిజల్ట్ 2. ఇప్పుడు ఏం చేయాలి? i వాల్యూ పెరగాలి కదా! ఇంటూ i వాల్యూ ఎంత అవుతుంది? 3. ఇప్పుడు లోపలికి వెళ్ళాలి కదా ఫర్ లూప్‌లోకి. వెళ్ళాక f వాల్యూ ఎంత ఉంది? 2. 2కి ఇప్పుడు i వాల్యూ ఎంత? 3. ఇప్పుడేమో వాళ్ళ i వాల్యూ పెరగాలి కదా! 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 కదా! ఇప్పుడు మళ్ళీ ఇక్కడ 4 యాడ్ చేయడమే కదా! అది మల్టిప్లై చేయడమే కదా! ఇప్పుడు 5 అవుతుంది. 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 ట్రూ. సో ఇక్కడ 5తో మల్టిప్లై చేస్తాం. ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇప్పుడు i వాల్యూ ఎంత అవుతుంది? 6. 6 అన్నది లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 ఫాల్స్. అంటే ఇక్కడతో మన ఫర్ లూప్ ఎగ్జిక్యూషన్ ఆగిపోయి ఇక్కడికి వచ్చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది? ఇప్పుడు fలో ఎంత ఉంది? 120. సో ఆ 120 అన్నది రిటర్న్ వెళ్తుంది.